అందరికీ నమస్కారం. మనకి పూర్వం అంటే గతంలో మనకి వంట వైద్యం రెండు ఒకటే. వంట వైద్యం వేరు. అందరికీ వంట వచ్చు, వైద్యం వచ్చు. భారతీయుడు అంటేనే వంట వైద్యం వాళ్ళ మన డిఎన్ఏలోనే ఉంటుంది. ఇంకొంచెం ప్రత్యేకంగా డిగ్రీలు ఏం చేయక్కర్లేదు. ఎవడు వైద్యం చేసుకోవడానికి, ఎవరింట్లో వాళ్ళు చిన్న చిన్న వైద్యాలు చేసుకొని మన ఆరోగ్యం మనం కాపాడుకోవడానికి పెద్దగా డిగ్రీలు చేయాల్సిన పని ఏం లేదు. ఆ చిన్న చిన్న వాటికి మనం పరిగెట్టాల్సిన పని లేదు. పూర్వం మన ఇళ్లలో చిన్నపిల్లలు ఉన్నారనుకోండి, ఆ చిన్నపిల్లలు ఉన్న ఇళ్ళలో చిన్నపిల్లల కోసం ఒక కిట్ పెట్టుకునేవారు. ఫస్ట్ ఎయిడ్ కిట్ అంటాం కదా మనం. ఇప్పుడు అందులో ఏముంటాయో చెప్పలేం, కానీ ఇప్పుడు పెట్టుకునే కిట్ కాదు. అప్పుడు ప్రాథమిక చికిత్స కోసం పిల్లలకి కోసం ఒక కిట్టు, ఒక మూలికలు ప్రత్యేకంగా పెట్టుకునేవారు అన్నమాట. పెట్టుకుని వీళ్ళకే కాదు, ఆ చుట్టుపక్కల ఎవరు వచ్చినా అడిగినా ఇచ్చేవారు. పిల్లలు పుడితే ఏదో మంచి తేనె నాగించడానికి, దాంతోపాటు చిన్నపిల్లలకి నెగిటివ్ ఎనర్జీ రాకుండా ఉండడానికి చాలా రకాలు కాలుకి అది కట్టేవారు. ఇదంతా స్పిరిచువల్ సైన్స్. మన శాస్త్రమే, ఆయుర్వేద శాస్త్రమే ఆధ్యాత్మిక శాస్త్రం. స్పిరిచువల్ సైన్స్ అంటే ఏంటి, అర్థం ఏంటంటే స్థూల శరీరం, సూక్ష్మ శరీరం, కారణ శరీరం వరకు ఆరోగ్యం అనేది అక్కడ దాకా ఉంటుంది. అందుకు ఈ మూడు శరీరాలని కాపాడడం కోసం స్పిరిచువల్గానే ట్రీట్ చేసేవారు అన్నమాట. ఏవైనా సరే ఫిజికల్గా మందు ఇచ్చేవారు, లేదా భోజనం పెట్టేవారు. ఇలా ఔషధం లేదా ఆహారంతో ఈ స్థూల శరీరాన్ని బాగు చేసేవారు. ఇలా టెక్నిక్స్ తోటి సూక్ష్మ కారణ శరీరాన్ని బాగు చేసేవారు. పిల్లలకి మన ఇంట్లో పిల్లల కోసం గిరువంద పూసలు, నల్లజిడి పెక్కలు, వస కొమ్ములు, అలాగే మార్చికాయ, దుంపరాష్ట్రం, కరక్కాయలు, సీమకరక్కాయలు, ఇలా రకరకాలుగా ఒక 25 రకాలు ఉంటాయి. మీకు ఒకసారి వేరే లిస్ట్ చెప్తాను. సో సందర్భం వచ్చిందని ఆ టాపిక్ చెప్తున్నాను అంతే. అలా పిల్లల కోసం ప్రత్యేకంగా ఒక కిట్ ఉండేది ఇళ్ళలో అన్నమాట. అవి ఒకసారి పెట్టుకుంటే 10 ఏళ్ళు, 15 ఏళ్ళు, 20 ఏళ్ళు పాడవకుండా ఉండి, అవి ఎప్పుడు వచ్చినా ఎవరు వచ్చి మన అవసరం అయిపోయినా సరే ఉంచేవారు అన్నమాట. ఎవరు వచ్చినా తక్కువని ఇచ్చేవారు ఆ పిల్లల కోసం. అందుకని నెగిటివ్ ఎనర్జీ రాకుండా ఈ గురివింద పూసల్ని దండగుచ్చి కాలుకి కట్టేవారు, లేకపోతే మూలకు కట్టేవారు అన్నమాట. ఈ నలుపు, ఎరుపు ఎప్పుడు నెగిటివ్ ఎనర్జీ రాకుండా చేస్తామన్నమాట. ఎర్రది మనం కట్టుకుంటాం తాళ్ళు, ఆ తాళ్ళు ఏంటంటే ఎర్ర తాళ్ళు కట్టుకోవడం వల్ల నెగిటివ్ ఎనర్జీ రాకుండా చేస్తామన్నమాట. ఈ బ్లాక్ ఏంటంటే పూర్వకర్మలు పోతాయి. కాశీ వెళ్తే కాశీ తాడు నల్లగానే ఉంటుంది. ఇప్పుడంటే రంగులు వేస్తున్నారో కానీ ఒకప్పుడు కాశీ వెళ్తే కాశీ తాడు ఫేమస్. కాశీ తాడు కోసం ఎదురు చూసేవారు, కాశీ తాడు కట్టుకునేవారు. అది కట్టుకుంటే కాశీ వెళ్ళి వచ్చారండి, లేకపోతే కాశీ నుంచి ఎవరో తెచ్చి ఇచ్చారని, కాశీ నుంచి ఎవరు ఏం తెచ్చినా కాశీ తాడు తెచ్చి ఇచ్చారు, నల్ల తాడు అనమాట. అదేంటంటే బ్లాక్ నెగిటివ్ ఎనర్జీ తీసేస్తామన్నమాట. మరి వెంటనే మేము పాజిటివ్ ఎనర్జీ బిల్డ్ అవ్వాలి. అందుకేంటంటే వాళ్ళకి ఏంటంటే ఈ ఎరుపు తాడు చాలా ఉత్తమం అనమాట. అసలు నెగిటివ్ ఎనర్జీ రాకుండా చేస్తాను. అదే గురివింద పూసల్ని కట్టేవారు. రెండు అవి ఒంటి మీద ఉండడం వల్ల కూడా ఆరోగ్యంగా, అంటే ఎలాంటి చీడపేడలు రావు అనమాట. అంటే బ్యాక్టీరియాస్లు, వైరస్లు కూడా దరికి రావు గురివింద పూసలు కట్టుకుంటే. గురివింద పూసతో ఒక్క జాగ్రత్త ఏంటంటే గురివింద పూసలు తినకూడదు. తింటే ప్రమాదం, విషయం అనమాట. వాంతులు అయిపోయి కోమాలకు వెళ్ళిపోతారు. అందుకని గురివింద పూస ఎప్పుడు నోట్లో పెట్టుకోకూడదు. అదొక్కటే ప్రికాషన్. మిగతాది యాక్షనల్గా ఎలా అయినా వాడేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. ఆకు ప్రాబ్లం లేదు, ఆకు తీయకుండా తినేయచ్చు, కానీ గింజలు తినకూడదు, ప్రమాదం. కొంచెం కొన్ని జాగ్రత్తలు పాటించుకోవాలంటే మొక్కల దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి మనం. అయితే అలా గురివింద పూసల్ని నెగిటివ్ ఎనర్జీ రాకుండా పిల్లలకి కట్టేవారు అనమాట. ఎంతవరకు, సంవత్సరంన్నర ఏజ్ వచ్చే వరకు ఆ గురివింద పూసలు కట్టేవారు అనమాట. తర్వాత తీసేసి తర్వాత రక్షాలు కట్టుకునేవారు. అది అంతవరకే ఉపయోగం. పుట్టిన తర్వాత సంవత్సరాల వరకు మాత్రం గురివింద పూసలు ఉపయోగపడతాయి. తర్వాత తాయెత్తులు, వేరే నల్లజిడి పెక్కలు, ఇవన్నీ ఒక పాజిటివ్ వైబ్రేషన్ క్రియేట్ చేస్తాయి అనమాట. అంటే నెగిటివ్ థాట్ ఉండదు మన ముందు, అంతా పాజిటివ్ చేసేద్దాం అని అనిపిస్తుంది అనమాట. ఇలాంటివన్నీ సపోర్ట్ చేస్తాయి. అలా నెగిటివ్ ఎనర్జీకి రాకుండా ఉండడానికి గురివింద పూసలు. అలాగే పూర్వం బంగారం తీయాలనుకోండి, గురివింద పూసలే తూకం అసలు ప్రధానంగా తూకం, గురివింద గింజంత ఎత్తు బంగారం. అలా గురివింద పూసలతో బంగారం దూసేవారు. 4 పూసలు, 6 పూసలు ఎత్తు, అలా బేడ ఎత్తు, అలా ఉండే తూకాలు. అంటే తూకం గురివింద పూసతోనే తూకం మొదలైంది అనమాట. ఎందుకంటే అన్నీ యూనిఫామ్గా ఒకే సైజులో ఉంటాయి, ఒకే వెయిట్ ఉంటాయి. అది విచిత్రం. అలా అంటే గురివింద పూస చాలా ఇది మనకి పెంచుకోవచ్చు, ఇళ్ళలో అందంగా ఉంటుంది, చాలా ఉపయోగం కూడా. ఇంద్రలుప్తం అంటే ఎలోపేషియా, అంటే అచ్చు తెలుగులో చెప్పాలంటే పేను కొరుకుడు. అలోపేషియా అంటారు, పేను కొరుకుడు.
అంటే హెయిర్ ప్యాచ్లో ఊడిపోతుంటుంది, మగవాళ్ళకైతే గడ్డం దగ్గర ఊడిపోతుంది ప్యాచ్ లాగా. ఇప్పుడు ఉన్న మోడర్న్ సైన్స్లో ఏం చేస్తారంటే స్టెరాయిడ్ ఇంజెక్షన్ చేస్తారు, చేసి పొక్కి వెంట్రుకలు వస్తాయి. కొంతమందికి వస్తాయి, కొంతమంది రావు. ఏదో ప్రయత్నం చేస్తుంటారు, ట్యాబ్లెట్స్ వాడతారు. మామూలుగా ఏంటంటే ఈ ఓలైన్ లేకుండా గురువింద గింజ తెల్లగా ఇందులో చూడండి, గురువిందలో మీకు ఈ ఎరుపు నలుపు ఉన్నవి సహజంగా దొరుకుతాయి, ఇంకా అక్కడ పెడితే అక్కడ ఉంటాయి. తెలుపు చాలా అరుదుగా దొరుకుతాయి. దీనికన్నా తెలుపు చాలా శ్రేష్టమైనది తెల్ల గింజలు. ఇందులో ఆకుపచ్చ గింజలు ఉన్నాయి, గోధుమ కలర్ గింజలు కూడా ఉన్నాయి. ఓకే, ఏదైనప్పటికీ తెలుపు చాలా శ్రేష్టమైనది, తెల్ల దొరికితే మరీ మంచిది. ఎరుపు గింజ అయినా సరే ఇలా అరగదీసి గంధం రాయాలన్నమాట అక్కడ పేనుగురిన దగ్గర. రాస్తే చిన్నలాగా ఒకసారి అదంతా చర్మం అంతా కొంచెం ఉబ్బి వెంట్రుకలు రావడం మొదలవుతాయి. మీరు 3 రోజులకు ఒకసారి, రోజు రాయక్కర్లేదు, 3 రోజులకు ఒకసారి ఆ వెంట్రుకలు వచ్చే వరకు రాయొచ్చు. అది నెల, 2 నెలల, 3 నెలల లేదు, మీకు తీవ్రతను బట్టి రాస్తే ఒక మొత్తం వెంట్రుకలు వచ్చేస్తాయి. సో మళ్ళీ ఎప్పుడు ఇంకా పేనుకురుకుడు ఆ సమస్య రాదనమాట. సులభమైన మార్గం ఇది. గురింజ పూసలు అరగదీసి రాయొచ్చు. అలాగే మామూలుగా జుట్టు రాలిపోతుంది అనుకోండి, రీగ్రోత్, ఊడిపోయిన చోట గ్రోత్ రావట్లేదు అనుకోండి, గురువింద ఆకులు, మందార పువ్వులు, గురువింద ఆకులు 100 గ్రాములు, మందార పువ్వులు 100 గ్రాములు, కేజీ కొబ్బరి నూనె అందులో వేసి మరగబెట్టండి. పచ్చి వేయండి, పచ్చి వేస్తే బాగా మరుగుతాయి. బాగా మరగబెట్టి చిన్న మంట మీద ఈ పువ్వులన్నీ ఆరిపోయాక, డ్రై అయిపోయాక అప్పుడు ఆ నూనె వడపోసుకొని ఆ నూనె కుదులకి బాగా రుద్దితే వారానికి ఒకసారి హెయిర్ జుట్టు ఊడడం, మందార పువ్వు వల్ల జుట్టు ఊడడం తగ్గుద్ది. ఈ గురువింద ఆకు వల్ల వెంట్రుకలు మళ్ళీ మొలుస్తాయి, కొత్తవి వస్తాయన్నమాట ఆ కణాల నుంచి. అందుకంటే కుదుళ్ళకి రుద్దాలి, జుట్టుకి ఇలా రాసుకుంటే ఉపయోగం లేదు. ఎంతేసి కుదులకు బాగా మసాజ్ చేస్తే చక్కగా ఉన్నవి గట్టిపడతాయి, కొత్తవి బాగా వస్తాయి. అలా జుట్టు ఊడడం ఆపడానికి, వెంట్రుకలు ఎదగడానికి కూడా ఇది బాగా సహకారం చేస్తుంది. ఈ పేనుకురుకు అయితే తిరగలేదు, అద్భుతం అనమాట. జుట్టు చక్కగా అందంగా ఉంటుంది అన్నమాట. నమస్కారం.